హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జేఎం స్టడీస్. ఈ వీడియోలో మనం బయాలజీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ డిస్కస్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. థైమస్ గ్రంథి ఉత్పత్తి చేసే హార్మోన్ పేరేమిటి? కరెక్ట్ ఆన్సర్ థైమోసిన్. థైమస్ గ్రంథి అనేది థైమోసిన్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది. థైమోసిన్ టీ కణాల అభివృద్ధిని ప్రేరేపిస్తుంది. ఇది వ్యాధితో పోరాడుతుంది. థైమస్ గ్రంథి ఛాతీలో, ఊపిరితిత్తుల మధ్య మరియు రొమ్ము వెనుకాల ఉంటుంది. ఇది యుక్త వయసు వరకు చురుకుగా ఉంటుంది. ఆ తర్వాత అది తగ్గిపోతుంది మరియు కొవ్వుతో భర్తీ చేయబడుతుంది. థైమస్ గ్రంథి థైమోపోయిటిన్ మరియు థైమోలిన్ కూడా ఉత్పత్తి చేస్తుంది. థైమోపోయిటిన్ అనేది 49 అమైనో ఆమ్లాలతో తయారైన పాలీపెప్టైడ్ హార్మోన్. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది పంటలలో ఏది అత్యధిక కిరణజన్య సంయోగ క్రియను కలిగి ఉంది? కరెక్ట్ ఆన్సర్ చెరకు. పైన పేర్కొన్న అన్నింటిలో చెరకు అత్యధిక కిరణజన్య సంయోగక్రియను కలిగి ఉంటుంది. కిరణజన్య సంయోగక్రియ అనేది అనేక రకాల బ్యాక్టీరియా మరియు నీటి మొక్కలు మరియు ఆల్గేలతో సహా అన్ని మొక్కలలో సంభవించే ఒక రసాయన ప్రక్రియ. మొక్కలలో కిరణజన్య సంయోగక్రియ రేటు పర్యావరణ మార్పుపై ఆధారపడి ఉంటుంది. అలాగే మొక్క యొక్క అంతర్గత లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుగొన్నది ఏది? కరెక్ట్ ఆన్సర్ పెన్సిలిన్. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ను కనుగొన్నాడు. దీని యొక్క ఉపయోగం యాంటీబయాటిక్గా మిలియన్ల మంది ప్రాణాలను కాపాడింది. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో ఏ విటమిన్ను సర్ ఎడ్వర్డ్ మెలన్బై కనుగొన్నారు? కరెక్ట్ ఆన్సర్ విటమిన్ డి. విటమిన్ డిని సర్ ఎడ్వర్డ్ మెలన్బై కనుగొన్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వారిలో ఎవరు మొదటిగా పరిణామాన్ని కనుగొన్నారు? కరెక్ట్ ఆన్సర్ చార్లెస్ డార్విన్. చార్లెస్ డార్విన్ను ఫాదర్ ఆఫ్ ఎవల్యూషన్ అని పిలుస్తారు, ఎందుకంటే అతను ఆధునిక పరిణామ సిద్ధాంతాన్ని స్థాపించాడు. నెక్స్ట్ వన్ చూద్దాం. కణాలలో రైబోజోమ్ పోషించే అత్యంత ముఖ్యమైన పాత్ర క్రింది వాటిలో ఏది? కరెక్ట్ ఆన్సర్ ప్రోటీన్ సంశ్లేషణ. కణాలలో రైబోజోమ్ పోషించే అతి ముఖ్యమైన పాత్ర ప్రోటీన్ సంశ్లేషణ. రైబోజోమ్లు ప్రత్యేక ప్రోటీన్లు మరియు న్యూక్లియిక్ ఆమ్లాలతో కూడి ఉంటాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో మొక్కలలో కాండం యొక్క ప్రాథమిక విధి ఏది? కరెక్ట్ ఆన్సర్ పై అన్నీ. కాండం యొక్క ప్రాథమిక విధులు ఆకులకు మద్దతు ఇవ్వడం, నీరు మరియు ఖనిజాలను ఆకులకు పంపడం, వాటిని కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఉపయోగించగల ఉత్పత్తులుగా మార్చడం మరియు ఈ ఉత్పత్తులను ఆకుల నుండి వేళ్ళతో సహా మొక్క యొక్క ఇతర భాగాలకు రవాణా చేయడం. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏవ్స్ క్రింది వాటిలో దేని నుండి ఉద్భవించాయి? కరెక్ట్ ఆన్సర్ సరీసృపాలు. 165 నుండి 150 మిలియన్ సంవత్సరాల క్రితం జురాసిక్ కాలంలో థెరోపాడ్ డైనోసార్ల నుండి పక్షులు ఉద్భవించాయి. పక్షులు డైనోసార్లతో దగ్గర సంబంధం కలిగి ఉండవు, అవి నిజంగా డైనోసార్లే. సాంకేతిక ఫైలోజెనెటిక్ సిస్టమ్ ప్రకారం క్షీరదాలు కూడా సరీసృపాలు అయినప్పటికీ పక్షులు సరీసృపాలను చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో దేని మధ్య సినాప్స్ గ్యాప్ ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ 2 న్యూరాన్ల మధ్య. ఒక న్యూరాన్ నుండి సమాచారం సినాప్స్ అంతటా మరో న్యూరాన్కు ప్రవహిస్తుంది. సినాప్స్లో న్యూరాన్లను వేరు చేసే చిన్న గ్యాప్ ఉంటుంది. సినాప్స్లు ఇవి ఉంటాయి: న్యూరో ట్రాన్స్మిటర్లు, మైటోకాండ్రియా మరియు ఇతర కణ అవయవాలను కలిగి ఉండే ప్రిస్నాప్టిక్ ముగింపు. నెక్స్ట్ వన్ చూద్దాం.
మానవ శరీరంలోని ఏ అవయవం ఇన్సులిన్ను స్రవిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్లోని హైలైట్ కణాలు ఇన్సులిన్ మరియు గ్లూకాగాన్లను కూడా స్రవిస్తాయి. మానవ శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో ఇన్సులిన్ సహాయపడుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది జీవశాస్త్రంలోని ఏ శాఖ జంతువుల ప్రవర్తన అంశాలను అధ్యయనం చేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ సైకోబయాలజీ. సైకోబయాలజీ అనేది జీవశాస్త్రం యొక్క శాఖ. ఇది జంతువుల ప్రవర్తన అంశాలను అధ్యయనం చేస్తుంది. నెక్స్ట్ మనం చూద్దాం. హ్యూగో డివ్రీస్ క్రింది జీవశాస్త్ర సిద్ధాంతానికి సంబంధించిన వారు? కరెక్ట్ ఆన్సర్ మ్యూటేషన్ థియరీ. హ్యూగో డివ్రీస్ ఒక డచ్ వృక్ష శాస్త్రజ్ఞుడు మరియు జన్యు శాస్త్రవేత్త. అతను జీవ పరిణామం యొక్క ప్రయోగాత్మక అధ్యయనానికి మార్గదర్శకుడు. 1900 గ్రెగర్ మెండల్ యొక్క వంశపారంపర్యం సూత్రాలను మరియు అతని జీవ పరివర్తన సిద్ధాంతాన్ని తిరిగి కనుగొన్నాడు. నెక్స్ట్ వన్ చూద్దాం. పైరినాయిడ్స్ ఏర్పడడానికి కేంద్రం? కరెక్ట్ ఆన్సర్ స్టార్చ్. పైరినాయిడ్స్ స్టార్చ్ ఏర్పడడానికి కేంద్రం. పైరినాయిడ్స్ అనేది ఆల్గే మరియు హార్న్వోట్ మొక్కల క్లోరోప్లాస్ట్లో కనిపించే నాన్ మెమోబ్రేన్ బౌండ్ ఆర్గానిక్స్. ఇది లైట్ మైక్రోస్కోప్ ద్వారా చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏరోబిక్ శ్వాసక్రియ యొక్క వివిధ దశలు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ పై అన్ని. ఏరోబిక్ సెల్యులర్ శ్వాసక్రియలో 3 దశలు ఉంటాయి: గ్లైకోలీసిన్, క్రబ్స్ వలయము మరియు ఆక్సీకరణ ఫాస్ఫోరిలేషన్. నెక్స్ట్ వన్ చూద్దాం. మొక్కల పెరుగుదలలో ఇండోల్ ఎసిటిక్ యాసిడ్ పాత్ర ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ పై అన్ని. ఇండోల్ ఎసిటిక్ యాసిడ్ మొక్కలలో ప్రధాన ఆక్సిన్. ఇది కణ విభజన మరియు పొడిగింపు, కణజాల భేదం, ఎపికల్ ఆధిపత్యం మరియు కాంతి, గురుత్వాకర్షణ మరియు వ్యాధి కారకాలకు ప్రతిస్పందనలు వంటి పెరుగుదల మరియు అభివృద్ధి ప్రక్రియను నియంత్రిస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఫాదర్ ఆఫ్ పికాలజీ అని ఎవరిని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ప్రిట్స్. ప్రిట్స్ తన పుస్తకం స్ట్రక్చర్ అండ్ రీప్రొడక్షన్ ఆఫ్ ఆల్గేలో ఆల్గేలను క్రింది 11 తరగతులకు విభజించారు. ఇది ప్రధానంగా పిగ్మెంటేషన్, రిజర్వ్డ్ ఫుడ్ మరియు ఫ్లగెల్లారా, థాలస్ నిర్మాణము, పునరుత్పత్తి విధానము మరియు జీవిత చక్రంపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఆయనను ఆల్గే పితామహుడు అని పిలుస్తారు. నెక్స్ట్ వన్ చూద్దాం. మొక్కలలోని ఏ భాగము చివరికి పెరిగే మొక్కలలో అత్యంత కఠినమైన భాగము ట్రాంక్గా మారుతుంది? కరెక్ట్ ఆన్సర్ కాండం. కాండం అనేది మొక్క యొక్క భాగము. చివరికి మొక్క యొక్క అత్యంత కఠినమైన భాగము ట్రంక్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. గోధుమలకు వచ్చే ప్రధాన వ్యాధులు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ పై అన్ని. బూజు తెగులు, లూజ్ మట్, బ్రౌన్ రస్ట్, స్ట్రిప్డ్ రస్ట్, ఎల్లో రస్ట్, బ్లాక్ రస్ట్, ఫ్లాగ్ స్మాట్, హిల్ బంట్ లేదా స్టింకింగ్ స్మాట్, కల్నల్ బంట్ మొదలైనవి గోధుమలకు వచ్చే ప్రధాన వ్యాధులు. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో గుండె లోపల పొర ఏది? కరెక్ట్ ఆన్సర్ ఎండోకార్డియం. ఎండోకార్డియం అనేది గుండె యొక్క లోపల పొర మరియు గదులను లైన్ చేస్తుంది మరియు కవటాలు, చోడెట్ టెండినియా మరియు పాపిల్లరీ కండరాల వంటి ప్రొజెక్టింగ్ నిర్మాణాలకు విస్తరిస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో నోటి కుహరం లేదా బొక్కల్ కేవిటీలో ఏది ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ పై వన్నీ. దంతాలు, నాలుక మరియు లాలాజల గ్రంథులు
నోటి కుహరం లేదా బొక్కల కుహరంలో ఉంటాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి అందరూ కూడా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.